నీకు 15,000 నీకు 15,000 కానీ ఇటువంటి స్కామ్స్ ఎన్ని జరిగినాయో మీ అందరికి ఒకసారి గుర్తు చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మన వీడియోలో ఒక స్కామ్ అయితే మనం పర్టికులర్గా చెప్తున్నాం. అదే స్కామ్ చెప్పనా, టెలిగ్రామ్ రేటింగ్ స్కామ్. మీలో ఎంతమంది రిలేట్ అయ్యారో కింద కామెంట్లో చెప్పండి. వీడియో షార్ట్గా ఉన్నా కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే పక్కా ప్రూఫ్స్ అయితే ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ మనకి టెలిగ్రామ్ స్కామ్ ఎలా ఉంటుంది చెప్పనా. ఫస్ట్ మనకి ఒక మ్యాప్స్లో చూపించి ఈ హోటల్కి ఇంత రేటింగ్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఒక డిస్ప్లే అయితే చేస్తారు. మనం దానికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చి మనం 200 అయితే తీసుకుంటాం. అలాగే ఈ 200 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రతి రేటింగ్కి 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు, 200 అలాగా 2000 దాటిన తర్వాత మనకు ఒక నమ్మకం వస్తుంది. ఏమని, ఇది మొత్తం ఫ్రాడ్ కాదు, ఇది మొత్తం న్యాచురల్, ఇది చాలా మంచిది అనమాట, మనం ఈజీగా డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి మనకి ఇది ఒక ప్లాట్ఫామ్లో ఉపయోగపడింది అని చెప్పేసి 2023 నుంచి 2025 వరకు ఈ స్కామ్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ 80,000 పోగొట్టుకున్నాడు. కానీ ఎవరు ఎక్కడా కూడా ఈ రేటింగ్ స్కామ్ గురించి ఎవ్వరూ చెప్పలేదు. నేను ఫేస్ చేసింది ఒకటి చెప్తాను. నాకు ఇలాగే రేటింగ్ ఇమ్మని చెప్పేసి టెలిగ్రామ్లో ఒకళ్ళు పంపితే నేను ఏమన్నాను తెలుసా, నెక్స్ట్ సెకండ్ నేను ఆలోచించకుండా నీ వెబ్సైట్ ఏంటో చెప్పు, నీ వెబ్సైట్ నేను క్రియేట్ చేసి మన ఇద్దరం కలిసి సంపాదించుకుందాం. ఈ డైలాగ్ మాత్రం మీలో ఎవరైనా ఎక్కడైనా కూడా మీ ఎవరికైనా కూడా ఎవరైనా ఈ మాట అంటే మస్ట్ అండ్ షుడ్ ఇదైతే చెప్పండి. ఎందుకంటే అవతల పక్కోడు జంకుతాడనమాట. ఇప్పుడు టెలిగ్రామ్ రేటింగ్ స్కామ్ ఎలా మొదలైందో నేను చెప్తాను. మన ఈ 200, 1000 రూపాయలు, 2000 దాటిన తర్వాత మీరు ఇంకొక 2000 పెట్టండి, దానికి ఇంట్రెస్ట్ కలిపి మేము ఇంకొక 4,500 వేస్తూ ఉంటారు. ఓకే, కరెక్ట్గా 3 or 4 డేస్లో ఆ 2000 ప్లస్ 2000 అలాగే ఇంకొక 500 ఎక్స్ట్రా వేస్తారు. అలాగా వందల నుంచి వేలల్లో తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా వద్దు, కానీ ఏంటంటే కరెక్ట్గా 10,000 దాటిన తర్వాత వాడు ఏమంటాడు, ఇది మీకు చిన్న చిన్న అమౌంట్ అయిపోతుంది కదా, మీరు ఫస్ట్ ఎందులో ఇన్వెస్ట్ చేయండి, మీలాగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ మేమైతే ఇంట్రెస్ట్ అలాగే మీరు రేటింగ్లు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మేమైతే అమౌంట్ వేస్తామని చెప్పేసి ఒక టెక్నిక్ అయితే వాడతారు. ఆ టెక్నిక్లో మనం పడిపోతాం కదా, ఎందుకంటే ఫస్ట్ అంతా జెన్యున్గా నడిచింది, మరి బిగ్ అమౌంట్ అని మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఇక్కడ అనమాట బెట్టింగ్ ఆడేవాడు 10 లక్షలు 20 లక్షలు అని వేసేస్తాడు, ఎందుకంటే మ్యాచ్ మందని అడిగి తెలిస్తే ముందే. అలాగే ఇందులో కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బెట్టింగ్ అనమాట. ఇందులో మన అదృష్టం పరీక్షించుకోవడానికే మనం అయితే ఇలా చేస్తాం. ఓకే, బెట్టింగ్ అయితే వస్తుంది పోతే పోతుంది, కానీ ఈ టెలిగ్రామ్ రేటింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. అలాగే 3,000, 4,000, 10,000 దాకా చెప్పుకున్నామా. నెక్స్ట్ మా ఫ్రెండ్ అని 30,000 ఇన్వెస్ట్ చేయమన్నాడు. 30,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు అవతల పక్కోడు, ఓకే వీడు 30,000 ఇన్వెస్ట్ చేశాడు, నెక్స్ట్ మనం వీడికి 36,000, 38,000 వేయకుండా నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం, మొత్తం అంతా కలిపి ఒకసారి ఇద్దాం అని చెప్పేసి అవతల పక్కోడు ఒక ఆలోచనలో అయితే ఉంటాడు. అలాగే మన వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇంకో 30,000 ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకు, నాకు ముందు డబ్బు కావాలి, తర్వాత డబ్బు కావాలి, అలాగే ఇంట్రెస్ట్ కావాలని. ఎంత చీప్ మెంటాలిటీ కింద ఆలోచిస్తారంటే ఇటువంటిలో. కానీ ఈ 30,000 తర్వాత ఇంకో 30,000 ఇన్వెస్ట్ చేయమంటాడు, చేస్తాం. అది కూడా చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో ఉండగా మమ్మల్ని డబ్బులు అడగాలి, ఆఫ్లైన్ అయితే మేము ఎలా వేస్తాం అంటాం. ఆన్లైన్లో ఉండగా డబ్బులు అడిగితే నువ్వు ఈ సరిగ్గా ఫిల్ చేయలేదు. అలాగే నా ఫ్రెండ్ దగ్గర మొత్తం స్క్రీన్ షాట్లన్నీ మీకు పెడుతూ వచ్చాను కదా, ఈ స్క్రీన్ షాట్లు చూసి మీకు అర్థమై ఉంటుంది మా ఫ్రెండ్ ఎంత పోగొట్టుకున్నాడు. లాస్ట్కి ఇంకొక 20,000 కూడా వేయమన్నారు. అప్పుడు ఎంత అయింది, 80,000. 80,000 అయిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి విత్డ్రా పెడదాం అనుకున్నాడు. విత్డ్రా పెట్టే టైంకి మీరు ఇంకొక 1,00,000 యాడ్ చేస్తే మేము ఈజీగా డబ్బులు మీకు ఇవ్వడానికి సులువుగా ఉంటుంది. ఎందుకంటే మా దాంట్లో కూడా చాలామంది కంపెనీలో ఈ టైప్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొత్తం అందరికి ఒకసారి డబ్బులు పెట్టలేం కదా అని చెప్పేసి ఒక చీప్ మెంటాలిటీ ఉన్న టెక్నిక్ అయితే మన మీద ప్రయోగిస్తారు. ఈ ప్రయోగాలను ఏం చేస్తాం, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దాకా మన దగ్గర డబ్బులు లేవు, కానీ మనం ఇంకా ఇన్వెస్ట్ చేసాం, అయినా డబ్బులు లేవు. దట్స్ ఆల్. ఇంత డబ్బు వేసిన తర్వాత మనకి ఒక ఆలోచన వచ్చి ఇంకా పోయింది డబ్బు మనం వదిలేసుకోవాలని ఎంతమంది ఇళ్లల్లో ఉండి బాధపడ్డారో నాకైతే తెలుసు. అలాగే మా ఫ్రెండ్ లాస్ట్లో 80,000 పోయిన తర్వాత ఇంకా మానేద్దాం అనుకునే టైంకి మానేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనమాట, మామ ఇలా నేను
4-5 లక్షలు పోగొట్టుకున్నాను రా ఇందులోని, చాలా అప్పు చేసేసాను రా, ఇప్పుడు నేను అప్పుల పాలైపోయాను రా. ఇది కరెక్ట్గా పెద్దవాళ్ళని అయితే టార్గెట్ చేయరు, కరెక్ట్గా జాబ్ చేసే వాళ్ళని, ఇప్పుడిప్పుడే బీటెక్లు అవన్నీ అవి జాబ్ లేని టైంలో వాళ్ళందరినీ పట్టుకుని ఈ స్కామ్ అయితే చేస్తున్నారు. ఈ స్కామ్కి నువ్వు రిలేట్ అయ్యి ఉంటే వెంటనే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. అలాగే నీ చుట్టుపక్కల ఇటువంటి స్కామ్స్ జరిగితే ముందుగానే ఆపు. అలాగే ఇది సైబర్ సెక్యూరిటీకి మనం ఒక వీడియో రూపంలో అయితే ఇస్తున్నాం. ఇది మా ఫ్రెండ్ ఒక్కడి జీవితమే కాదు, వాళ్ళ ఫ్రెండ్ జీవితం, ఇంకా ఎంతో మంది జీవితాలు మన ఈ స్కామ్లో ముడిపడి ఉన్నాయి. ఈ స్కామ్స్ నుండి మీరు త్వరగా బయటకు రావాలంటే వెంటనే ఈ టెలిగ్రామ్ అవన్నీ ఆపేయాలి. టెలిగ్రామ్ చూడండి, సినిమాలు అవి ఇవి ఓకే, కానీ ఇటువంటి స్కామ్స్లో ఇరుక్కుంటే మిమ్మల్ని దేవుడు కూడా ఏం చేయలేడు. ఓకే, మీరు ఈ వీడియో చూసినప్పుడు ఒక నాలెడ్జ్ పిల్ల అనిపించింది కదా, ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటే మనకి ఎంత బలం వస్తుందో నా వీడియో చూస్తే కూడా మీకు అంతే బలం వస్తుందని నేను నమ్ముతాను. అందుకే కాంటెంట్ క్రియేట్ చేయడంలో నేను కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. మేల్కో మిత్రమా, మేల్కో తెలుగోడా, మేల్కో భారతీయుడా. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.